మీ అందరికైతే కొన్నాళ్ళైతే మేము విడిపోతున్నాం అంటే ఏమీ లేదు, మీరు ఇంకోటి అనుకోమాకండి. నేనైతే ప్రస్తుతానికి గుంటూరు వెళ్తున్నాను అండి. గుంటూరు ఎందుకంటే కొంచెం వర్క్ పర్పస్ మీద వెళ్తాను. ఆ వర్క్ అంటే ఏం లేదండి, ఆన్లైన్ డెలివరీ జాబ్స్ లాగా ఏ ఒకటి ఉంటాయి కదా, అట్టగా చేయడానికి వెళ్తున్నాను. నేను బండి కొంది కూడా ఆ పర్పస్ మీదే బండి కొన్నది. అయితే ఈరోజు వెళ్తున్నాను. ఈరోజు వెళ్ళి డైలీ ఇంకా మన లైఫ్ స్టైల్ ఎట్టుంటుంది, ఏం కథ అనేది, నేను చేసేది ఏంటి, ఏం కథ ఎట్టుండిది, ఏం చేయబోతున్నాను అనేది డే బై డే అనేది డైలీ అప్డేట్లు అనేది ఇస్తూ ఉంటాను. ఓకేనా, మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా కొంచెం నేను రన్ చేయాలని చూస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో డైలీ రోజు వీడియోస్ పెడతా దాన్ని అట రన్ చేయాలని చూస్తున్నాను. అదేవిధంగా బుజ్జికి నాకు కొన్నాళ్ళకు గ్యాప్ వస్తుంది. ఇంకా గ్యాప్ అంటే ఇప్పుడు మన సిచ్యువేషను దాని తగ్గట్టు ఉందండి. ఇప్పుడు ఈ టైంలో అయితే బుజ్జి వాళ్ళ అమ్మ ఇంటి కాడ ఇప్పుడు బుజ్జి అయితే రెస్ట్ తీసుకున్న స్టేజ్లో ఉంది. ఇప్పుడు 5th మంత్కి దగ్గరలో ఉంది కాబట్టి పని కూడా అంత చేయకూడదండి మన దగ్గర. అంటే నేనేమో వేరే పని మీద వెళ్తూ ఉంటాను, తన ఇంటికాడ ఒక్కదా ఉంటాం, ఇవన్నీ ఎందుకు. అదే వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టాను అనుకో, వాళ్ళ అమ్మగారితో వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ తోటి మాట్లాడుకుంటా సరదాగా అట్లా టైం పాస్ అవుతూ ఉండేది. నేనైతే ఈ టైంలో నేనేం చేయాలంటే కొంచెం మనీ అనేది సంపాదించుకొని వెనకొంచుకుంటే రేపు రోజున ఇంకంటే ఒక 5th మంత్లో ఒక 5 నెలల్లో మళ్ళీ మనకు ఒక చిన్న యూట్యూబర్ వస్తారు కాబట్టి ఆ రోజు ఎటువంటిది ఏం కథ ఏమీ తెలియదు. కాబట్టి ఏదైనా ముందస్తు ఆలోచనతోటి నేనైతే ఒక స్టెప్ అయితే ముందుకు అయిపోతున్నాను. అదేవిధంగా పొలాలు కూడా స్టార్ట్ అవ్వడానికి ఒక 3 months టైం ఉండిద్ది. ఇంకా అయితే వాటికి పెట్టుబడులు అయినాయి, వేటికైనా కానీ ఇప్పుడు మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. ఎవరికైనా కానీ, నీకైనా నాకైనా ఎవరికైనా కానీ డబ్బు అనేది దేనికైనా కానీ. సో అయితే ఈ సిచ్యువేషన్ కూడా ఇలానే అండి. ఇప్పుడు కొన్నాళ్ళు అయితే మేము వేరుగా ఉన్నా కానీ మన అనుకున్నవి కొంచెం రీచ్ అయితే కొంచెం బాగుంటుంది. అట్లాగే ఒక స్టెప్ బై స్టెప్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటూ మన లైఫ్ స్టైల్ కూడా డైలీ యూట్యూబ్లో ప్రజెంట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా అండి, ఇన్స్టాగ్రామ్లో కూడా మన వాళ్ళు ఎవరు ఫాలో అవ్వండి. మన సుబ్బుబుజ్జి ఆఫీషియల్ అని కింద బయోలో లింక్ ఇస్తాను. బయోలో కదా, మన ఛానల్ బయోలో ఉండేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఓకే, అదేవిధంగా ఇంకేం చేస్తానంటే ఇప్పుడు గుంటూరులో మా మామ కొడుకు అనిల్ అని ఒక ఉన్నాడండి, మా బామ్మర్ది అవుతాడు, బావ అవుతాడు. మా మామ కొడుకు తనైతే ఇప్పుడు లైక్ జొమాటో స్విగ్గీలో చేస్తున్నాడు. నేను కూడా అదే చేద్దామని డిసైడ్ అయ్యాను. అదేవిధంగా కంటెంట్ కూడా వస్తుంది కదా, ఇప్పుడు డైలీ ఒకే కంటెంట్ పెడితే ఏం బాగుంటుందండి. డే బై డే అనేది కొంచెం క్రియేటివిటీగా మనం ఎటైనా యూట్యూబ్ క్రియేటర్స్ కాబట్టి మన కంటెంట్ కొంచెం క్రియేట్ చేస్తూ ఉండాలి. డైలీ ఒకే కంటెంట్ పెడితే ఎవరికైనా బోరింగ్ ఉంటుంది. ఇప్పుడు నాకైనా అంతే, రోజు చేయాలంటే నాకు చాలా బోరింగ్ అండి. అందుకని చెప్పి రోజుకి ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పి ఇప్పుడు కొత్త ఇంప్రూవ్మెంట్ చేయబోతున్నాను. కాబట్టి ఇప్పుడు గుంటూరు ప్రయాణానికి అయితే సాగిస్తున్నాను. గుంటూరు సరౌండింగ్స్లో మనం ఒక 3 months ఉంటాం. ఇంకా అక్కడ ఫర్దర్గా ఇంకా ఏ యాక్టివిటీస్ అయినా కానీ గుంటూరులో చేస్తూ ఉంటాను. అట్లాగే ఏదైనా కానీ నేను చెబుతూ ఉంటాను. ఇప్పుడు చెప్పడం కన్నా చేసి చూపించడం మీద అన్నట్టు ఏదైనా నేను మెల్లిమెల్లిగా ఒకటి చేసి చూపిస్తూ ఉంటాను. ఇంకా ఇదండి మొత్తానికి అయితే ఏం చేస్తాం, కొన్నాళ్ళు వేరుగా ఉన్నా కానీ ఇంకా ఉండాల్సిన తప్పదు. ఇంకైతే బుజ్జి ఏదైనా చెప్పిద్దామో వినండి తన మాటల్లోనే. సరేనండి, ఇంకా బాగా అయితే చెప్పాడు కదా గుంటూరు వెళ్తున్నామని చెప్పేసి. అయితే ఇలా అయితే గుంటూరు పోవాలని చెప్పి పొద్దునే లేచాడు అనమాట. పొద్దునే లేచి టిఫిన్ తిని పెదలో రెడీ అయి కూర్చున్నాడు. గుంటూరు పోయిన తర్వాత జొమాటో కానీ ఏది బాగా చేసేది స్విగ్గీ అవి చేస్తానని చెప్పాడు. అలానే కడ వీడియోస్ తీసి పెడతా ఉంటామని చెప్పాడు. అక్కడ ఏమేం చేసేవన్నీ అయితే బాగా వీడియో తీసి పెడతా ఉంటాడు. మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కానీ కటు నుంచి ఒకవేళ కుదిరితే కటు నుంచి బాగా వస్తే ఇంక ఇటు నుంచి మేము వచ్చి చూపించుకుంటాం అనమాట. అలానే మీకు ఒకటి చెప్పాలండి, ఇంకా ఆమె చిన్న పనులు చేసుకోవాలి. పాప మా అమ్మ బాగాలేదు, మా అమ్మ కింద పడింది అనమాట, జారి కాలు కూడా ఇరిగిపోయింది. చిన్నగా నేను మన కాలు బెనికింది, మరి దారుణంగా చెప్పింది. మరి కాలు ఇరిగిపోయిందా? కాలు ఉందలే అంటే మన ఫంక్షన్ అప్పుడు టెంట్ సాంగ్ వచ్చేటప్పుడు నీళ్ళు వేస్తూ ఉంటే ఆ బొంగులు పొడుగ్గా ఉన్నాయి. అయినా కానీ పక్క వచ్చేసరికి అవి ఆటో మళ్ళీ ఇటు తిప్పేసరికి ఆ బొంగులు లాక్కొచ్చినాయి అంట. బొంగ తెస్తుంటే బోరింగ్ కాడ నుంచి మంచి బొంగ లాక్కొచ్చేది, మనిషిని లాక్కొచ్చేలేక నడుము కాడ కడ్డీ ఉండి బరువు బట్టలేక బొంగ వదిలి కాలు మీద పడింది. వాళ్ళు మళ్ళీ అటు తిప్పేసరికి టర్నింగ్ తిప్పేలేక కింద పడింది అనమాట. కాలు బాగా బెనికింది. నేను మా నాయనమ్మ మా అన్నయ్య మా వదిన కూడా ఊరికి వెళ్ళారనమాట. అంటే మా బాబాయ్లు ఇల్లు కడుతున్నారంట, అందుకని చెప్పేసి అయితే వాళ్ళు నిన్న వెళ్ళారు.
అలానే నేను మా అమ్మ హాస్పిటల్లో చూడండి అలానే బాగా కూడా వెళ్తున్నాడు. ఇంక నేను మా అమ్మ మా నాయనమ్మ అనమాట. ఇంకా 2 పనులు గబగబా చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఆడపోయిన కాడ నుంచి ఇంకా బావ ఎలా ఉన్నాడని చెప్పి ఫోన్ చేస్తాను. మధ్యలో ఒకవేళ మా అన్నయ్య వెళ్ళొస్తే నేను కూడా మా అన్నయ్య కెమెరా బాగుంటే వీడియో తీసి పెడతా. బావకి బాగా పెడతా ఉంటాడు. మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంకా ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు దారిలో మీకైతే మొత్తం చూపిస్తాడనమాట. ఇంకేమేమి తినేది కానీ వెళ్ళేది కానీ మధ్యలో ఏమన్నా పనులు ఉంటాయి కదా అయితే చూపిస్తాడు. మిస్ అవ్వకుండా చూసేయండి. ఇప్పుడు మన స్విగ్గీ జొమాటోలో ఒక మంత్లీ ఎంత సంపాదిస్తారు అన్న కాన్సెప్ట్ పైన ఒక సిరీస్లా తీస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నా వీడియోస్. అదేవిధంగా నా వీడియోస్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా? అదేవిధంగా డైలీ చేస్తూ ఉంటాను. టైం వచ్చి 10:30 అవుతుంది. ఇంకా అటు ఇటుగా ఒక అరగంటకి బయలుదేరుతాను. అదేవిధంగా మమ్మల్ని కూడా ఇప్పుడు అంతా కరువు కాలం అయిపోయిందండి. ఏ పనులు లేక ఊళ్ళో కూడా అందరు ఇంటికాడ ఖాళీగా ఉంటున్నారు. అందుకని చెప్పి మా నాన్న మా అమ్మ కూడా వాళ్ళు గుంటూరు అదే మంగళగిరి దగ్గరలో ఒక మన వర్క్ తెలుసు కదా, బయలుదేరి మేస్తే వర్క్ అండి మా నాన్న చేసేది. అయితే మా నాన్నేమో ఆ పనికి వెళ్తున్నారు, మా అమ్మ మా నాన్న. నేనేమో గుంటూరు స్విగ్గీ జొమాటో వెళ్తున్నాను. మా అన్నలు అయితే ఇంటికాడ డైలీ బ్లాగ్స్ చేసుకుంటా వాళ్ళు అట్ట కాలం గడుపుతారు. నేనైతే ప్రస్తుతానికి ఇట్ట కాలం గడపాలి. ఇప్పుడు మన సిచ్యువేషన్ అంతా వేరే నెక్స్ట్ లెవెల్లో డిమాండ్ చేస్తుంది. సో అయితే ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇదండి డైలీ వీడియోస్ అయితే పెడతా ఉంటాను. మన వీడియోస్ మీకు ఖచ్చితంగా వర్త్ అనిపిస్తే మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్.